రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక సరికొత్త దుస్సంప్రదాయానికి తెరలేపిందని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం మండల కేంద్రంలో ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలాంటి పాలన అందించారన్నది రాష్ట్ర ప్రజలంతా చూశారని, ఆయన స్ఫూర్తిగానే తాము కూడా పాలన సాగించామని అన్నారు. తాము ఇప్పుడు ఓడిపోయినప్పటికీ ప్రజల పక్షాన ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ శ్రేణులపై ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయాలపై కూడా దాడులు చేస్తున్నారని, ఇది సరైన సంప్రదాయం కాదన్నారు. గతంలో తాము రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని, గ్రామాల్లో కక్షలు లేకుండా చూశామన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇలానే వ్యవహరిస్తూ పోతే వైసీపీ శ్రేణులు కూడా తిరగబడే రోజు వస్తుందని ఆయన హెచ్చరించారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటా ఉన్నాం. 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఆ రోజు 2003వ సంవత్సరంలో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని 2004వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించి 2004వ సంవత్సరంలో యూపీఏ 1ను కూడా అంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉజ్వల భవిష్యత్తు ఉండేదాని కోసం రాజశేఖర రెడ్డి గారి అడుగు జాడల్లో నడుస్తూ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శనీయంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని రాబో రోజుల్లో మరొకసారి రెండవసారి ముఖ్యమంత్రిగా 2029వ సంవత్సరంలో ఖచ్చితంగా చూసుకుంటామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంచెలంచెలుగా బలం చేకూరే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కలిసికట్టుగా మేమందరం కలిసికట్టుగా పని చేస్తామని చెప్పి కొత్త సంస్కృతికి కొత్త అలవాట్లకు చంద్రబాబు నాయుడు గారు తెరలేపడం, అది ఎప్పుడైతే రెడ్ బుక్ అని మొదలు పెట్టినారో ఆ రెడ్ బుక్ పల్లెలకు కూడా విస్తరించడం చాలా శోచనీయం. ఇలాంటివి 2019లో గెలిచినప్పుడు కానీ లేదంటే ఆ రోజు మా మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో గెలిచినప్పుడు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడే కానీ జరగలేదు. ఏ ఒక్క తెలుగుదేశం నాయకునికి కానీ కార్యకర్తకు కానీ సానుభూతి పరులకు కానీ ఏనాడు కూడా హాని చేసినటువంటి దాఖలాలు ఎక్కడే కానీ లేవు. ఈ రోజు అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కానీ లీడర్ల మీద కానీ ఒక దురదృష్టపు ఆలోచనలతో ఒక ఇబ్బంది కలిగించాలనే ఒక అంటే మనుషులకు భౌతిక దాడులకు తెరలేపుతూ భౌతిక దాడులకు పాల్పడుతూ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సానుభూతి పరులు చేయడం తప్పు. ఇవి పునరావృతం కాకూడదు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదు. గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు ఉండకూడదు అనే ఆలోచనతోనే మేము ఏ రోజు కూడా 2019 నుంచి 2024 వరకు ఎలాంటి అక్రమ కేసులు పెట్టుకోకుండా ఎలాంటివి ఏమి చేయకోకుండా అందరినీ సమదృష్టితో చూడడం జరిగింది. ఈరోజు మరి ముఖ్యంగా నిన్నటి రోజున 1వ తారీఖున అక్కడక్కడ పెన్షన్లు కూడా ఆపారని తెలుస్తూ ఉంది. మేము నిజంగా 2019 అధికారంలోకి వచ్చిన కొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 28 లక్షల పెన్షన్లు ఉంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 66 లక్షలకు అంటే పెన్షన్లకు పెంచడం జరిగింది. ఈ రోజు పెన్షన్లు ఆపుతా ఉన్నారు. ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి గుండెల మీద తెలుగుదేశం కార్యకర్తలారా లీడర్లారా, మీరు 2019 నుంచి 2024 మధ్య కాలంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతి ఒక్కరికి సాయం చేయండి, ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి, ఆయన ఒక్క పిలుపునిచ్చిన ఆ పిలుపు కట్టుబడి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరికి సాయం చేసిన మాట నిజమా కాదా అని చెప్పేసి మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచించుకోండి. ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడడం, పెన్షన్లు ఆపడం, ఇబ్బందులు గురి చేయడం, ఎలక్షన్లు అయిపోయేంత వరకు ఎలక్షన్
తర్వాత గ్రామాల్లో మేమే లీడర్లేమో పైన ఎక్కడో కూర్చో ఉంటారు, కింద ఉండి గ్రామ స్థాయిలో ఒకరొకరు మకాలు చూసుకోవాలి, పెద్దనాయన పెద్దమ్మ అత్త మామ అని. మనం పార్టీలు వేరైనా కూడా ఊర్లలో ఇలాంటివి జరగకూడదని ఒక మంచి సదుద్దేశంతో మేము ముందు నుంచి 2019, 2024 చేశాం. ఈరోజు ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు పాల్పడతా ఉన్నారో దయచేసి జరభద్రం. ఇది ఈ ఎల్లకాలం ఇట్లనే ఉండదు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు అట్లా చంద్రబాబు నాయుడే మొత్తం 30 ఏళ్ళు 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండింటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కృష్ణదేవరాయలు పాలించిండాలి. మళ్ళీ అడిగినాడు కృష్ణదేవరాయలు కాలగర్భంలో కలిసిపోయినాడు. ప్రతి ఒక్కరూ పుట్టిన మానవుడు గిట్టక తప్పదు. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా మారుతూ ఉంటాయి. చక్రం కాలచక్రం పైకి కిందికి తిరుగుతూ ఉన్నట్లే ఖచ్చితంగా మంచి రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. ఆ రోజు మీరు కూడా బాధపడకూడదు. ఎందుకంటే ఈరోజు మీరు చేసే పనులకు ఆ రోజు బాధపడితే మాత్రం ఎవరు ఉపేక్షించరు. మా వాళ్ళు కూడా మేము చెప్పుకోవాలన్నా కూడా వాళ్ళు కూడా మా మాట వినకుండా పోయే పరిస్థితులను మీరు కల్పిస్తా ఉన్నారని చెప్పి ఇలాంటివి చేయొద్దండి అని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా. ఇలాంటివి చేస్తే మీ ఇష్టం, జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహిస్తారు.